అన్న నాకు ఈ సమస్య ఉంది అని ఒక 10 మంది వస్తే కనీసం అందులో 5 మంది కన్నా నేను సహాయం చేయగలగాలి కదా. ఆ సహాయం చేసే అవకాశం కూడా ఈ పార్టీలో లేకుండే వైసీపీలో. మరి మధ్యలో వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఓపిక పట్టి నరకం అనుభవించి ఇంకా టైం అయిపోయిన తర్వాత కనీసం ఇప్పుడైనా ప్రజలకు అక్కడ జరుగుతున్న అన్యాయం గురించి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అక్కడ జరుగుతున్న అన్యాయం వివరించాలా ప్రజలకనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి ఒక 2DP గంటవా వేసుకొని నేను మీకు ఉన్న విషయాలు చెప్తా ఉన్నాను. ఈరోజు ఎంపీ అయిన సంజీవ్ కుమార్ గారు మాట్లాడుతుండొచ్చు ఇవన్నీ కూడా కేవలం టికెట్ దొరకలేదని అందరి దగ్గర వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నారు. కానీ ఆయన పర్ఫార్మెన్స్ బాగలేదనేసి పార్టీ టికెట్ ఇవ్వలేదు. అందుకని ఇవాళ పార్టీని బ్లేమ్ చేస్తున్నారు తప్ప పార్టీ ఎప్పుడు కూడా ఎవరికి ఏ విధమైన గౌరవం ఇవ్వాలో ఆ గౌరవం ఇస్తూ వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీలో అటువంటి అవమానాలు, అటువంటి ఎప్పుడు ఎవరికి జరగలేదు.